హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు యాక్చువల్గా నా ఫస్ట్ వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఈ వీడియోలో కరెన్సీ పేర్స్ ఉన్నాయి కదా, యూరో యూఎస్డి, యూఎస్డి జేపీవై, అవి చాలా పేర్స్ ఉన్నాయి. ఇందులో మేజర్ కరెన్సీ పేర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరో యూఎస్డి పేర్ ఉంటుంది అనమాట. ఇది యాక్చువల్గా ప్రైజ్ యాక్షన్ ప్లస్ అనాలిసిస్, అంటే కమింగ్ డేస్లో ప్రైస్ ఎలా మూమెంట్ ఉండబోతుంది అనేది నేను ఇప్పుడు అనాలిసిస్ ప్లస్ ప్రెడిక్షన్ చెప్పబోతున్నాను. కేర్ఫుల్గా వినండి. ఇది యాక్చువల్గా యూరో యూఎస్డి చార్ట్ ఓపెన్ చేస్తే డైలీ క్యాండిల్ స్టిక్. ఇదేంటంటే ఎన్గల్ఫింగ్ ఫ్యానల్ ఫార్మేషన్ అని. ఇక్కడ నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇది బేసిక్ ఫారెక్స్ ఎవరికైతే ఐడియా ఉంటుందో వాళ్ళ మాత్రమే ఈ వీడియో అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు క్యాండిల్ స్టిక్స్ కానీ ప్రైజ్ యాక్షన్, సో ఈ డీటెయిల్స్ అని మీకు కావాలంటే మీరు ఫస్ట్ అవి లెర్న్ చేసుకుంటే తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. సో పాయింట్కి వస్తే ఇది కంప్లీట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. అంటే స్వింగ్ హై చూసుకుంటే 1.0897 అది స్వింగ్ హై. స్వింగ్లో చూసుకుంటే 1.07894. ప్రైస్ మీరు యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ బ్లాక్ కలర్ ప్రైస్ ఉంది కదా, అది మీరు ఐడెంటిఫై చేయొచ్చు ప్రైస్ అనేది, అప్ అండ్ డౌన్ ప్రైస్. సో యాక్చువల్గా ఓపెన్ అయింది, స్వింగ్ హై టచ్ అయింది, మరి ఓపెన్ ప్రైస్ కంటే కింద మూమెంట్ అవుతూ ఓవరాల్గా డౌన్ ఫాల్ అయింది. ఇది యూఎస్డి డైలీ చార్ట్. ఇది యాక్చువల్గా ఇంతకుముందు ఏం జరిగిందో అంత బిఫోర్ డే, అంతకంటే అంటే ఎప్పుడంటే ఫిబ్రవరి 1 చూసుకుంటే ఇది యాక్చువల్గా బుల్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. సో ఈ బుల్ క్యాండిల్ ఫార్మేషన్ అయినా కూడా అంతకుముందు రోజు అంటే 31 జనవరి క్యాండిల్ ప్రైస్ క్లోజ్ అవ్వలేదు. మనకేంటంటే క్లోజింగ్ అనేది అంతకుముందు డే ప్రైస్ ఎలా ఉంటుందో ఆ ప్రైస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ముందు రోజు ప్రైస్ బేస్ చేసుకొని నెక్స్ట్ రోజు మనం ప్రైస్ గెస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోలో లైక్ మనము ఈరోజు ఎన్గల్ఫింగ్ ఫ్యానల్ ఫార్మేషన్ అయింది మొన్న ఫ్రైడే. సో మార్కెట్ అలాగో రేపు ఓపెన్ అవుతుంది. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ నుంచి నెక్స్ట్ ప్రైస్ ప్రాబబ్లీ ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో పుల్ బ్యాక్ అనేది రఫ్లీ 1.08,000, లైక్ లెఫ్ట్ సైడ్ మీరు రైట్ సైడ్ బ్లాక్ కలర్లో ఉంది ప్రైస్, ఆ ప్రైస్ వరకు పుల్ బ్యాక్ అయ్యి ఆటోమేటిక్గా నెక్స్ట్ డౌన్ ఫాల్ అవ్వచ్చు. ఎలా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే, లెట్స్ గో ఫర్ హవర్లీ చార్ట్. హవర్లీ చార్ట్ చూసుకుంటే లైక్ కంప్లీట్గా డౌన్ ఫాల్ ఉంది. 4 అవర్ చార్ట్ డైలీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. H1 అంటే లైక్ టాప్ సైడ్ రైట్ కార్నర్లో యూరో యూఎస్డి H1 ఉంది కదా, హవర్లీ చార్ట్. నెక్స్ట్ H4 4 అవర్స్ చార్ట్. D1 అంటే డైలీ చార్ట్. W1 అంటే వీక్లీ, అంటే పర్టికులర్ వీక్లో ప్రైస్ ఏమైంది అనేది మనకి ఇండికేషన్ ఇక్కడ. నెక్స్ట్ మంత్లీ చార్ట్. నేను యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ని యాక్చువల్గా మినిమం 1 అవర్ అబోవే చూస్తాను అనమాట. ఎందుకంటే బిలో 1 అవర్ అయితే మనకి ఈ ప్రైస్ మూమెంట్స్ అనేది హై ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది, మనకి కరెక్ట్గా గెస్ చేయలేదు. సో 1 అవర్ అబోవ్ అయితే మనకి కొంచెం యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రైస్లో మనం ఇదే యూరోఎస్డి వీక్లీ చార్ట్ చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ ఇది కూడా ఈ బ్లూ కలర్లో ఏదైతే ఉందో అది లైన్ ఉంది కదా, ఇది 50 డే ఈఎంఐ. రెడ్ కలర్ ఏదైతే ఉందో అది 200 డేస్ ఈఎంఐ. నేను జనరల్గా ఈ 2 ఈఎంఐస్ ఫాలో అవుతాను. ఇదేంటంటే మనకు ఒక క్లియర్ కట్ ఐడియా మనము ఇస్తుంది అనమాట. ప్రైస్ సపోర్ట్ తీసుకుంటుందా లేకపోతే రెసిస్టెన్స్ అవుతుందా మనకి ఈ లైన్స్ బట్టి మనము గెస్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్, మనకి ప్రైస్ అనేది డౌన్ అవుతుందా లేదా అప్ అవుతుందా అనేది మనం పర్టికులర్ డే క్యాండిల్ సైజు, దాని యొక్క షేప్, ప్లస్ ఎక్కడ క్లోజ్ అయింది, 200 ఈఎంఐ దగ్గర క్లోజ్ అయిందా లేదా 50 డే దగ్గర ఈఎంఐస్ క్లోజ్ అయిందా, ప్లస్ ఓవరాల్ వీక్లీ చార్ట్, మంత్లీ చార్ట్, ఇవన్నీ ఓవరాల్ క్లబ్ చేసుకుని చూసుకుంటే మనకు ఒక గెస్ చేయొచ్చు. సో ఓవరాల్గా మీరేం గెస్ చేస్తున్నారని నన్ను అడిగితే డైలీ చార్ట్ ఇది యూరో యూఎస్డి D1, యూరో యూఎస్డి D1 ఉంది, అది అప్లై చేయండి. సో ఇక్కడ నుంచి ప్రైస్ నేను ఏంటంటే డౌన్ఫాల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎంతవరకు వెళ్ళొచ్చు, డౌన్ఫాల్ అవ్వచ్చు, పెరగచ్చు అని చెప్తారు, బట్ ఎంతవరకు అవ్వచ్చు అని చెప్పి మనం అనుకుంటే ఇక్కడ మార్క్ చేస్తున్నా చూడండి. ప్రీవియస్ వీక్లీ సపోర్ట్ 1.07233,
ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. దట్ మీన్స్ ఇప్పుడు ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయింది చూసుకుంటే 7,867, రఫ్లీ 7,900 అనుకోండి. సో ఆ ప్రైస్ నుంచి మనకి ఇక్కడ 7,200 అంటే ఆల్మోస్ట్ 700 పాయింట్స్ డౌన్ అవుతుందని నేను గెస్ చేస్తున్నాను. ఎప్పుడు అంటే కమింగ్ డేస్లో. సో ఇంకొకటి, సపోజ్ ప్రైస్ ఇక్కడ మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయ్యి అరౌండ్ 1.08 లెవెల్ చెప్పాను కదా, ఇందాక మార్క్ చేశాను. ఇక్కడ వరకు పుల్ బ్యాక్ అయ్యి రిటర్న్ అవ్వకుండా బై డిఫాల్ట్ అలానే ప్రైస్ పైకి వెళ్ళింది అనుకోండి. ఎగ్జాంపుల్, ఈ స్వింగ్ హై ఏదైతే ఉందో ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఆ లెవెల్ మనం అబ్జర్వ్ చేసి 1.08,985 రఫ్లీ సపోజ్ 9,000 అనుకోండి. సో ఇక్కడ కనుక రేపు క్యాండిల్ స్టిక్ కంప్లీట్గా దీన్ని ఓవర్కమ్ చేసి ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయిందని అనుకుంటే అగైన్ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ అవుతుంది. సో దీని నెక్స్ట్ టార్గెట్ మనం ఈజీగా 1.10,000 రఫ్లీ 9,000 10,000 అరౌండ్ 1,000 పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా చూస్తే మీరు ప్రైస్ పైకి వెళ్తుంటున్నారు, కింద కూడా వస్తుంది అని చెప్తున్నారు. బట్ ఏది ప్రాబిలిటీ హై ఎక్కువ ఉందని చెప్పాలనుకుంటే నా గెస్సింగ్ ప్రకారం హై ప్రాబిలిటీ EURUSD డౌన్ఫాలే ఎక్కువ ప్రాబిలిటీ అని నేను గెస్ చేస్తాను. సో మనము రేపు మార్నింగ్ ఎలాగంటే మార్నింగ్ నుంచి హాఫ్ డే వరకు ప్రైస్ లైక్ పుల్ బ్యాక్ అవ్వచ్చు. సో క్రాష్ అనేది జనరల్గా ఈవినింగ్ టైం. ఈ ఫారెక్స్ టైమింగ్స్ అందరికీ తెలిసిందే, 24 hours ఉంటుంది ఆల్మోస్ట్. కానీ మనకి ఎక్కువగా ప్రైస్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందంటే లండన్ మార్కెట్స్ అండ్ యూఎస్ మార్కెట్స్. నేను యాక్చువల్గా యూఎస్ మార్కెట్స్ ఎక్కువ ఫాలో అవుతుంటాను, ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్ మనకి మార్కెట్ స్టార్ట్ అవుతుంది రఫ్లీ 7:30 8 o'clock ఆ టైంకి. అప్పుడు ఆల్మోస్ట్ యూఎస్ మార్కెట్తో పాటు అన్ని కరెన్సీస్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో రేపు ఈవినింగ్ వరకు, మార్నింగ్ మార్కెట్ స్టార్ట్ అయితే ఈవినింగ్ వరకు ప్రైస్ రేంజ్ బౌండ్లో ఉంటుంది అనుకుంటున్నాను. లేదంటే పుల్ బ్యాక్ అవ్వచ్చు. ఎక్కడ వరకు లెవెల్ అంటే ఇక్కడ చెప్తున్నా కదండి, ఈ 1.08 లెవెల్ ఇక్కడ వరకు పుల్ బ్యాక్ అవ్వచ్చు. ఈవెన్ 100-200 పాయింట్స్ ఎక్కువైనా అవ్వచ్చు. బట్ రేపు మిస్ అయితే 1 or 2 daysలో అట్లీస్ట్ ఇది 1.07 270 or 220 రఫ్లీ 1.07 200 లెవెల్కి ప్రైస్ కంపల్సరీ క్రాష్ అవుతుందని నేను ఓవరాల్గా ఈ వీడియోని బట్టి చెప్పగలుగుతున్నా ఫ్రెండ్స్. లెట్స్ ఈ ప్రైస్ ఏం జరుగుతుందో, రేపు ప్రైస్ క్రాష్ అవుతుందా కమింగ్ డేస్లో, లేకపోతే అప్ ట్రెండ్ అవుతుందా. సో అగైన్ రేపు జరగబోయే ప్రైస్ మూమెంట్స్ బట్టి నెక్స్ట్ వీడియోలో మనం EURUSD గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.